సార్ నిన్న ఏదైతే ప్రజెంట్ ఇప్పుడు సీఎం ఆంధ్ర రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న కర్నూలు వెళ్ళడం జరిగింది. కర్నూలులో బహిరంగ సభకు పెట్టడం మీద దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా విమర్శలు చెప్పించారు. ఒక్కొక్కటి మీరు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్స్కోబార్తో పోల్చారు. ఏదైతే కొలంబోలో స్మగ్లర్తో పోల్చారు. ఎందుకంటే ఖజానాతో ఉండిద్దేమో, డబ్బులు ఉండిద్దేమో, ఇంకోటి ఏంటంటే ప్రజలకు మంచిగా పరిపాలన అందించవచ్చు అనే విధంగా నేను అనుకున్నాను. చూస్తే ఖజానా మొత్తం ఖాళీ చేసుకుని మొత్తం ఎస్కోబార్ ఆయన ఒక స్మగ్లర్లా పోల్చారు చంద్రబాబు నాయుడు. దీనికన్నా ముందు ఇదే యనమల రామకృష్ణుడు గారు రాష్ట్ర ఖజానాలో 100 కోట్లే ఉన్నాయి, ఇంక తేవాల్సిన అప్పులన్నీ నేను తెచ్చేశాను, ఇంకా రాష్ట్రానికి ఒక్క అడుగు కూడా ముందుకెళ్దు, జగన్మోహన్ రెడ్డి ఎలా పరిపాలిస్తాడో నాకైతే దిక్కు లేదన్న స్టేట్మెంట్ వర్సెస్ నిన్న చంద్రబాబు గారు మాట్లాడింది చూసుకుంటే 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఉంటుండగా కూడా సంవత్సరంన్నర బడ్జెట్ తీసి సంక్షేమాలు ఇచ్చిన గత ప్రభుత్వం. అంచేత ద ప్రాసెస్ ఆఫ్ రెస్పెక్టివ్ గవర్నమెంట్ ఇట్స్ ఎ సైకిల్. ఎవడు ఎలా ఏడిచినా రాష్ట్ర ఖజానాకి రోజుకి అగ్రిగేట్న 50,000 కోట్లు వచ్చి తీరుతాయి. బేర మినిమం 50,000 నుంచి 80,000 కోట్ల మధ్యలో. అది ట్యాక్సుల రూపంలో అనుకోండి, లేకపోతే తోలు ట్యాక్స్లు అనుకోండి, రెగ్యులర్ ప్రాక్టీస్ అది. లిక్కర్ సేల్స్ మీద వచ్చే ఆదాయం, అలా మీరు ఏదైనా చూసుకోండి. జిఎస్టీ ఇవాళ జిఎస్టీ మన రాష్ట్రంలో ఈ 3 నెలల బట్టి ఎలా పడిపోయిందో దాని మీద చర్చించండి. ఘోరాతి ఘోరమైన దేశం వ్యాప్తంగా ఉన్న దాంట్లో ఇది ఎలా తగలడిందో ఒకసారి చెప్పుకోమనండి. వీళ్ళ తప్పులు పుచ్చుకోవడానికి గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే రోజు శ్రీలంక అయిపోయిందని ఏడిపే కదా. ఇలా పబ్బుల భారత్తో చార్లెస్ శోభరాజులతో పోల్చుకుంటూ కాలక్షేపం చేసుకోవడమే. 1,00,000 కోట్ల అవినీతిని జగన్మోహన్ రెడ్డి మీద అబాస్పాలు చేసుకుంటూ మీడియా త్రూగా ట్రయల్ చేశారు. లాస్ట్కి గౌరవ సుప్రీంకోర్టులకు ఎవరు సిబిఐ గౌరవ ఈడీలు ఏం చెప్పండి, 1,450 కోట్లకి తేల్చేవి. నేను మీరు కూడా కదా ఆఖరి జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వ్యక్తే బయటకు వచ్చి చెప్పాడు ఎంత ఆయన మీద చర్యలు తీసుకున్న వ్యక్తి అయినా. ఆయన మాటలు కూడా కలిసి 1,00,000 కోట్లు అవినీతి చేశాడని స్టాండర్డైజ్ చేసుకుని మాట్లాడుతున్నారు. ఏం చెప్పాలా సార్? ఇదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేమన్నారంటే పెన్షన్ విషయం వచ్చారో, నేను ఏదైతే పెన్షన్ పంపకాలు జరిగినాయో దాని గురించి మాట్లాడారు. ఎప్పుడైతే 2014 ముందు 200 ఉన్న పెన్షన్ నేను 2,000 చేశాను, అండ్ ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత 200 రూపాయలు ఉన్న పెన్షన్ 1,000 రూపాయలు చేశారు. ఎలక్షన్ ముందు 2,000 చేశారు. సో ఇది క్రెడిట్ తీసుకున్నప్పుడు 2,000 చెప్పడం పెద్ద ఫిగర్గా కనబడుతుంది. కానీ 3,000 రూపాయలు 2,250 నుంచి 2,500 2,000 ఇంక్రిమెంట్లు ఇచ్చినట్టు 2,750 3,000 దగ్గర 3,000 కన్సిస్టెన్సీ 2,000 పైచీలకు జస్టిఫై చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈయన వచ్చి ఇప్పుడు 4,000 ఇస్తారు. 4,000 ఇచ్చారు. 4,000కి ఎంత శాంక్చుటీ ఉంటుంది, ఎన్ని రోజులు ఇస్తారో చూద్దాం. కంపారిటివ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నెంబర్ ఆఫ్ పీపుల్ వర్సెస్ చంద్రబాబు గారు ఇచ్చిన నెంబర్ ఆఫ్ పీపుల్ కంపారిజన్ ఉంది. ఆయన 8 లక్షలకి ఇచ్చారు, ఈయన ఎంతమంది లక్షలకి ఇచ్చారు. సో ఇవన్నీ తెలుసుకొని మన ప్రజల్ని ఇవాళ అధికారం వచ్చిన వెంటనే ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు నా వ్యాసంలో మాట్లాడుకుంటూ తిరగడానికి వెసులుబాటు తీసుకుంటారు. చూసుకోమని అంతకని ఇంకేం లేదు. సార్ ఇదే చంద్రబాబు నాయుడు ఇంకో మాట ఏమన్నారంటే, అదే పెన్షన్ పంపిణీ విషయం ఏదైతే మే నెలలో అదే ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు అప్పుడు వాలంటీర్లు లేకుండా అసలు పెన్షన్లు ఇవ్వలేనంటే చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను వాలంటీర్ లేకుండానే నేను పెన్షన్ పంపిణీ చేస్తున్నాను, 1-2 రోజుల్లో మొత్తం ఆ పెన్షన్లు అన్ని పంచుతున్నాను, ఆయనకి సరిగ్గా పనిచేయించడం సరిగ్గా రాదన్నట్టుగా ఆ వేలో వెళ్ళారు. ఇప్పుడు ఒక మాట చెప్తా సార్, ఏదో సమ్ ఎక్స్గ్రేషియాతో ఒక 5,000 రూపాయలు దగ్గర 70% ఆడపిల్లలు అదే ఊరిలో ఉన్న వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ త్రూగా ఒక ఉపాధి కల్పించబడింది. చిన్న శతకం. ఇప్పుడు ఇంట్లో పని చేసుకునే ఒక ఆవిడ భర్త పిల్లలతో సంసారం చేసుకుంటున్న ఆవిడకి ఒక 5,000 రూపాయలు చేదోడు వాదోడుగా ఉండదు. ఒక గ్రామీణ ప్రాంతంలో ఖచ్చితంగా చేదోడు వాదోడుగా ఉంటుంది. ఎందుకంటే అలాంటి వాళ్ళు వాలంటీర్ వ్యవస్థలో స్వచ్ఛందంగా పనిచేశారు. 70% ఆడపిల్లలే చేశారు సార్. సో అలాంటి దగ్గర ఒక ఉపాధే కదా, ఎంత కాదన్నా. అవును, వేణీళ్ళకి సన్నీళ్ళకి కాన్సెప్టే కదా. ఇప్పుడు ఉపాధి తీసేస్తే ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని మీరు చెప్పారు. దగ్గర 2,50,000 పైచీలకున్న ఈ చిన్న చితక గ్రామీణ ప్రాంతంలో ఎంత కాదన్నా ఒక ముద్ద తినడానికి ఉపయోగపడే డబ్బులే అనుకుంటున్నా 5,000. ఎందుకంటే దాని మీద వర్క్ చేస్తున్నారు అన్నారు కదా నేను చంద్రబాబు నాయుడు. అదే వాలంటీర్ మీద వర్క్ చేస్తున్నాము, దాన్ని ఏదైతే 5,000 కాకుండా ఇంకా 10,000 పైచీలకు వాళ్ళు సంపాదించే మార్గం మేము చూపిస్తాం అన్నట్టు చెప్పారు. నేను చెప్తుంది అదే సార్. ఈ గతంలో మనకి దాని ఏమంటారు డ్వాక్రా మహిళలు కాన్సెప్ట్ ఒకటి అవుతుంది, అలాగే వాళ్ళకి పొదుపు సంఘాలు అన్నారు. ఇవన్నిటితోనూ సక్సెస్ రేషియో ఎక్కడ? ఇప్పుడు ప్రతి ప్రభుత్వం ఒక వినూత్నంగా ఒక ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుందండి. గత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి, మీరు మొదట్లో ఏం చెప్పారో దానికి స్టిక్ ఆన్ అవ్వండి. వాలంటీర్ వ్యవస్థతో కాకుండా మేము స్వచ్ఛందంగా మా తెలుగుదేశం కార్యకర్తలతోనూ జన్మభూమి కమిటీలు ఇదే పద్ధతిని లోకేష్ గారు క్లియర్గా చెప్పారు. సో అది మీరు ఆచరిస్తున్నారని చెప్తే అయిపోయింది. కానీ దానికి ఏదో ఇంకా ఆశాజనకంగా రేపు కాబట్టి ఎల్లుండి కాబట్టి అవతలనాడు అన్నట్టుగా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం ఎందుకంట. వాలంటీర్ వ్యవస్థను ఎత్తేసాం, దానికి ప్రత్యామ్నాయం ఏదో ఆలోచిస్తాం మా జన్మభూమి కమిటీలకు ఏదో అన్నది ఎప్పుడు చెప్పండి, ఎవడు కాదన్నాడు. అవ్వందానికి పెళ్ళికి బాజాలు కొట్టి అయిపోతున్నట్టుగా భ్రమించే కార్యక్రమానికి తెరలేపితే అన్నాళ్ళు.
సార్ ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట ఏమనంటే విజన్ 2047 నుంచి నేను విషయం తీసుకొచ్చారు. గతంలో 95 సీఎం నేను అప్పుడే చెప్పాను 2020 విజన్ 2020 అని. ఇప్పుడు చూశారు కదా మీరు హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందిందో. అండ్ ఇప్పుడు అదే విజన్ నేను అమరావతికి తీసుకురాబోతున్నాను. అండ్ విజన్ 2047లో ఇంకా మంచి హైదరాబాద్కి మించి క్యాపిటల్ అనేది అమరావతిలో రాబోతున్నట్టుగా చెప్పారు. నిజంగా విజన్ 47 అనేది ఇంప్లిమెంట్ ఎప్పుడైతే మీరు భావిస్తున్నారు? ఇంప్లిమెంట్ అయితే సెకండ్ అసలు ఎప్పుడు ఇంప్లిమెంట్ అయితే మీరు భావిస్తున్నారు? ఇది దీని ప్రజలను పక్కదారి పట్టించడం అంటాను సార్. దీని కూడా డైవర్షన్ పాలిటిక్స్ అంటారా? ఎందుకు చెప్తున్నాను, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, జాగ్రత్తగా రండి, ఇంటరప్ట్ చేయొద్దు, రిక్వెస్ట్. ఓకే. ఎందుకంటే మీరు 2020 విజన్ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయి, వ్యవసాయం చాలా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుంది. ఆ రోజుల్లో ప్రపంచం అంతా కంప్యూటరీకరణ, కంప్యూటర్ పక్క తరలి వెళ్తున్న ఉదంతంలో ఒక ఆల్టర్నేటివ్ ప్రజలకి ఉంది, ఇది చదువుకున్న పిల్లలకి. ఇప్పుడు ఉదాహరణకి నేను వ్యవసాయ ఆధారిత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. మనం చదువుకుని దాంట్లో ఒక ఆపర్చునిటీ, అది కంప్యూటర్ యుగంలో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వస్తే మన దైనందిన జీవన ప్రమాణాలు పెరిగాయి. మన సాధక బాధకాలకి ఇంట్లో ప్రతి ఒక్కరిని మనం కాపాడుకోవడానికి, మన అమ్మ నాన్న వ్యవసాయం చేసి మన మిగిలిన చెల్లిని తమ్ముడినో చదివించుకోవడానికి, ఇలాంటివన్నీ పెద్ద కొడుక్కి ఒక వెసులుబాటు దొరికింది. దాన్ని ప్రత్యామ్నాయం అంటారు. ప్రత్యామ్నాయం ఎప్పుడైతే ఉంటుందో మనం మానవ జీవన సరళి త్వరితగతిన ఒక వ్యాస్ట్ డెవలప్మెంట్ పక్క పునాదులు వేసుకుని పరుగు అందుకుంటుంది. అదే మీరు గమనించగలిగితే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 తర్వాత ఆయన మళ్ళీ నెక్స్ట్ గెలవలేదు హైదరాబాద్లో. మీరు జాగ్రత్త చూడండి. తదనంతరం వచ్చిన రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ కానీ, తదనంతరం వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, తదనంతరం వచ్చిన రోసయ్య గారు కానీ, తదనంతరం వచ్చిన కేసీఆర్ గారు కానీ ఆ అభివృద్ధిని, ఇంక్లూడింగ్ ఇవాళ రేవంత్ రెడ్డి గారితో సైతం, ఆ పరుగుని ఆపలేరు. అంచేత అది వైవిధ్యభరితంగా విభిన్న కోణంలో ఒక డెవలప్మెంట్ మాడ్యూల్ని సూపర్బ్ లెవెల్లో సంతరించుకోగలిగింది. ఇదే కనుక మనకు అప్పుడున్న 23 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు మనకి దానికి ఇంకా ప్రజలకు అర్థమయ్యే భాషలో ఏంటంటే ఎస్టీపీఐ జోన్ అని ఉండేది. ఫస్ట్ ఎస్టీపీఐ జోను ఓన్లీ జూబ్లీ హిల్స్, అమీర్పేట పరిధిలోనే ఉండేది. తర్వాత దాన్ని గ్రేటర్ హైదరాబాద్ లెవెల్కి విస్తరీకరించగలిగారు. సో ఇట్లా ఎక్స్పాన్షన్ ఎప్పుడైతే జరుగుతుందో ఎస్టీపీఐ ఎస్సీజెడ్ అయిపోయింది. ఇప్పుడు ఎస్సీజెడ్ మొత్తం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. బట్ బై ద టైం ఎస్సీజెడ్ దగ్గర దీంతోపాటు మనకి ప్రజలకి కావలసిన ఏమంటారు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, రోడ్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కనెక్టివిటీ కానీ ఇలాంటివన్నీ చేయగలిగితే, అంటే రాష్ట్ర సర్వతోముఖంగా అభివృద్ధి సంతరించుకున్నప్పుడు ఇది దశ దిశలా ఈ హైదరాబాదు, గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రం అంతా డెవలప్మెంట్ మాడ్యూల్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ప్రత్యామ్నాయం క్రియేట్ చేసిన దగ్గర సెంట్రిక్గా హైదరాబాద్ చుట్టే దాని రేడియస్ని డెవలప్ చేసిన తర్వాత, ఇవాళ మీరు అలాంటి దాన్ని 1, 2, 3, 4 ఫేజెస్లో తీసుకుని వెళ్దాం. ఉదాహరణకి హెచ్ఎస్బీసీ సర్టన్ టెన్యూరే వైజాగ్లో పెట్టగలిగారు, ఎక్స్పాన్షన్ అని చెప్పారు. కానీ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్రతి దగ్గర ఆల్టర్నేటివ్స్. ఇప్పుడు ఉదాహరణకి మార్కెట్లో ఏ మొగుడు లేనప్పుడు అక్క మొగుడే దిక్కు, లేదంటే తులసివనంలో గంజాయి మొక్క మహావృక్షం, అలాంటి వృక్షాలు అన్న దగ్గర మాట్లాడుతున్న నానుడు మనకు తెలిసినప్పుడు, హెచ్ఎస్బీసీకి ప్రత్యామ్నాయంగా అమెరికన్ బ్యాంక్ ప్రత్యామ్నాయంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ అమెరికా, అలా దాన్ని ఏమంటారంటే హ్యూజ్ ఎక్స్పాన్షన్స్ జరుగుతున్నప్పుడు సెంట్రిక్గా ఒకే వ్యవస్థలో మనం చేసుకునే సామర్థ్యం ఖచ్చితంగా 1, 2, 3 స్కేల్లో డౌన్ సైజ్ అవుతుంది. ఈ డౌన్ సైజ్ అయినప్పుడు ఇవాళ 2047 విజన్ చంద్రబాబు గారు పెట్టుకున్నప్పుడు ప్రత్యామ్నాయం ఏదన్నది ప్రశ్న. ఇప్పుడు ఉదాహరణకి వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు. అక్కడ ప్రత్యామ్నాయం రైస్ దానికి ఏం క్రియేట్ చేస్తారంటే, ఉదాహరణకి గత ప్రభుత్వం ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిషింగ్ హార్బర్ల పట్ల ఒక అడుగేసింది. అలాగే 3 పోర్ట్లు కడుతుంది, ఒకటి ప్రైవేట్ పోర్టు, 2 గవర్నమెంట్ పోర్ట్స్. సో దీనివల్ల ఉత్పత్తులు పెంచడానికి, తర్వాత సామర్థ్యం పెంచడానికి, దీంట్లోంచి వ్యవసాయ ఆధారిత పంటల్ని ఇన్స్టంటేనియస్గా ఎక్స్పోర్ట్ మాడ్యూల్లో చేయడానికి ఒక విజన్ క్రియేట్ చేసుకుంటూ, అంటే చంద్రబాబు గారు విజన్ 2020ని గత ముఖ్యమంత్రులు ఎలా అయితే పరుగు ముందుకు అందుకుంటారు, రిలే బ్యాటల్ పట్టుకుని వెళ్తుంటారు, చంద్రబాబు గారు కనుక ఇదే ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ని, ఫిషింగ్ హార్బర్ని, ఇదే పోర్టులను కడుతూ ముందుకెళ్తే 2047 జస్టిఫైడ్. ఓకే. కానీ ప్రత్యామ్నాయాన్ని క్రియేట్ చేయకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని అబాస్పాలు చేసుకుంటాం అని చెప్పి 120 రోజులు పైచీలకి కాలక్షేపం కార్యక్రమం నడుస్తుంది. సో ఉపాధి కల్పనకి మార్గాలు ఎక్కడ? ప్రత్యామ్నాయంగా ఆదాయ వనరులు పెంచడానికి మనం తీసుకుంటున్న చర్యలేవి. ఏదో కంపెనీ తీసుకొచ్చాం దీంతో ఇదని అడవాడు చేస్తారు, లులు మాల్ అని. దీనికన్నా ముందు ఫాల్కాన్ వచ్చింది, లోకేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఫాల్కాన్ తీసుకొచ్చామని. కానీ ఫాల్కాన్ చెన్నైకి తరలిపోయింది, అధికారులు అక్కడ ప్రతిష్ఠించుకుంటున్నారు కదా. అలాగే ఇప్పుడు లులు మాల్ తీసుకొచ్చారు. లులు మాల్ కన్స్ట్రక్షన్ అన్నది
ఇప్పుడు 2014-19 నుంచి ఉన్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిలో సిఐఈ ఒప్పందాల్లో 19,50,000 13,50,000 ఒప్పందాల్లో, అంటే దగ్గర దగ్గర 33 లక్షల ఒప్పందాలు, అది కూడా పార్ట్ అండ్ పార్సల్. ఇవాళ వాళ్ళు ప్రతిసారి రావడం, ఇక్కడ పెడదాం అక్కడ పెడదాం అంటే డెన్సిటీ, నాకు తెలిసి విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం ఇలాంటి జనసాంద్రత కొంచెం మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ అవి తప్ప ఇంకేమైనా పనికొచ్చిన ప్లేస్లు ఏమైనా ఆంధ్రప్రదేశ్లో కనబడుతున్నాయి మీకు? అంటే వాస్ట్ డెవలప్మెంట్స్ ప్రాస్పెక్టివ్లు లేదు. మాల్స్కి వెళ్ళి కొనే కల్చర్, కొత్తగా ఎగేసుకుని పొగేసుకుని పరిగెడతారు. కానీ కంపారిజన్స్ ఎప్పుడైతే ఉంటాయో, ఎందుకంటే మనది పొదుపు వ్యవస్థతో ఆధారపడిన రాష్ట్రం. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా పొదుపుతో కిరాణా కొట్లో దొరికేదాన్ని అక్కడ తీసుకెళ్ళి వేస్ట్గా ఇంత పెద్ద ప్యాకెట్ని ప్యాక్ చేయించుకొని ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టుకుని ఇలాంటి ఓవర్ యాక్షన్లు చాలా తక్కువ ఉంటాయి. అవును. ముఖ్యంగా వ్యవసాయ పంటలన్నీ అక్కడ పరిసర ప్రాంతాల్లో దొరుకుతాయి. చాలా వరకు బాటర్ సిస్టమ్తో నడుస్తాయి గ్రామాల్లో. ఈయన రైస్ పండిస్తే అవతల పప్పు పండించారు, ఎక్స్చేంజ్ ఆఫర్లు ఉంటాయి. సో ఇలాంటివన్నీ తెలిసిన తర్వాత కూడా మనం ఏదో గాలిలో మేళ్ళ గడితో కబుర్లు చెప్పడం ఎంతవరకు జస్టిఫైడ్? సార్, ఇదే ఏదైతే మీరు ప్రత్యామ్నాయం ఏదనంటే ఏదైతే క్వశ్చన్ చేశారో, సో దానికి ఏదైనా ఒక కంపెనీ వస్తే కదా దాని ప్రత్యామ్నాయం ఏదైనా చేసేది అనేది అండి. ఇప్పుడు మనం మళ్ళీ మీకు అదే చెప్తున్నాను సార్, బేసిక్ అక్కడ ఇప్పుడు ప్రెజెంట్ బేసిక్ అదే చెప్తున్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు, జీరో అని చెప్పుకోవచ్చు. చాలా విషయం మీకు ఒక విషయం చెప్పాలి, ప్రజలకు తేడతలం చేయాలి. మన దగ్గర 33 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నారు, అందరూ పెడతామని. ఇది మాట. రెండోది, ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 బిజినెస్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్. పైపచ్చి 18% దేశవ్యాప్తంగా ఇండస్ట్రియలైజేషన్ జరిగింది, ఆంధ్రప్రదేశ్లో కూడా 18% ఇండస్ట్రియలైజేషన్ జరిగింది. ఇది గమనించుకోండి. సో ఇక్కడ మీకు ఆల్టర్నేటివ్స్ అంటే 4 లక్షల ఎకరాల పైచీలుక ల్యాండ్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉంది. అంటే మీరు ఎక్కడ వచ్చి పెడదామన్నా ల్యాండ్ ఇవ్వడానికి సముఖంగాను దీనిగానే ఉన్నారు. సో ఇన్నున్నప్పుడు కూడా అంత పేస్ట్లో ఎందుకు డెవలప్మెంట్ జరగట్లేదు? అంటే ప్రత్యామ్నాయం, ఇప్పుడు నేను చెప్తుంది అదే, హెచ్ఎస్బీసీలు అడిగితే మళ్ళీ తీసుకొచ్చి అది తరలిపోయింది అని మాట్లాడుకోవడమే మిగులుతుంది రాజకీయ పరంగా. బట్ కన్స్ట్రక్టివ్గా ఒక ఇన్ఫోసిస్ లాంటి ట్రైనింగ్ సెంటర్, లేకపోతే ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ ఒక ఎక్స్పాన్షన్స్ వేజ్గా, ఇప్పుడు అరవిందో, రెడ్డి ల్యాబ్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ యూనిట్ 2, యూనిట్ 3 అన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. బట్ వాట్ ఈస్ ద రెవెన్యూ జనరేటింగ్ ప్రాస్పెక్ట్ చెప్పమంటున్నా. ఇప్పుడు కియా లాంటి మోటార్ పెట్టారు, గ్రాసియం లాంటిది పెట్టారు, అగ్రిగేట్ని 850 కోట్ల పైచీలక ఖచ్చితంగా రాష్ట్ర ఖజానాకు వచ్చే పరిస్థితి ఉంది. మీకు అర్థమవుతుందా? సో ఇట్లాంటి డెవలప్మెంట్ మాడ్యూల్ మనకు కావాలి. సో అలాంటి కొంచెం టైం ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు అలాంటి డెవలప్ ఏం సార్, ఏది వీళ్ళకెవరికి టైం ఇవ్వండి? 10 ఏళ్ళు అయింది రాష్ట్రం ఏర్పడే, తమాషాలుగా ఉందా? ఈ ప్రభుత్వం కొత్తగా రావచ్చు, కానీ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అయింది. ద కంటిన్యూటీ ఎందుకు దెబ్బతింటుంది? మరి వీళ్ళు ఎక్స్క్యూజ్ ఎందుకు తీసుకోవట్లే? తెలంగాణ కొత్తగా ఏర్పడిందని ఎక్స్క్యూజ్ తీసుకోవడం కేసీఆర్. ఆల్రెడీ డెవలప్మెంట్ కదా హైదరాబాద్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. డెవలప్మెంట్ మాడ్యూల్ ఎప్పుడైతే కంటిన్యూషన్ నువ్వు చేస్తావో ప్రభుత్వంగా, అదే కదా రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు అమరావతి. గత ప్రభుత్వం అమరావతి రాజధాని కాదని, లేకపోతే అమరావతిలో నివాసయోగ్యం లేదని ఎస్టాబ్లిష్ చేస్తున్న దగ్గర కూడా ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఏం మాడతాం సార్? ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతి గురించి మాట్లాడేటప్పుడు గత ప్రభుత్వం ప్రజల్ని క్వశ్చన్ చేశారు. సో అదే లాస్ట్ టర్మ్ కనుక ఏదైతే 2019లో కనుక నేను కనుక మళ్ళీ వచ్చుంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఇలా ఉండేది కాదు, ఇంకా రెవెన్యూ అనేది జనరేట్ అయ్యేది, ఇంకా అమరావతి అనేది నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఇప్పుడు వాళ్ళు వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి అమరావతి అనేది డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది, ఒక 50 years వెనకెళ్ళింది అన్నట్టు చెప్పారు ఇదే చంద్రబాబు నాయుడు. సింపుల్ లాజిక్ చెప్తా సార్. అమరావతి డెవలప్మెంట్కి సింగపూర్ కన్సార్టిజం అంటే నీ దగ్గర ల్యాండ్, రైతుల దగ్గర ల్యాండ్ తీసుకుని సింగపూర్కి 50-50 అగ్రిమెంట్, 90 years అగ్రిమెంట్, 99 years అగ్రిమెంట్ కట్టుకోమన్నారండి. మీకు అర్థమవుతుందా? ఆ ఒప్పందం ప్రజాస్వామ్యంలో ప్రజల ఆమోదమా కాదా అన్నది పెద్ద ప్రశ్న. మీకు 1000 గజాల డెవలప్మెంట్ ఏది, ఇంటి నివాసయోగ్యానికి 200 గజాల కమర్షియల్ అన్నది చెప్పి ప్రజల దగ్గర ల్యాండ్ తీసుకున్నారు. కానీ అది కన్స్ట్రక్షన్ సింగపూర్ కన్సార్టిజంతో చేసి దగ్గర వాళ్ళు డెవలప్మెంట్ చేసి మనకిచ్చే అద్దెకిచ్చే కార్యక్రమం ఏందన్నది ఆ ప్రభుత్వ ఒప్పందం. నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం కంటిన్యూటీ చేయట్లేదు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఇదే హైటెక్ సిటీని రాజశేఖర రెడ్డి గారు నేను కట్టనన్నారు అనుకోండి, నాకు సంబంధం లేదంటే అప్పుడు మీరు మాట్లాడాలి. కానీ అది ఎప్పుడైతే పునాది దిట్టం అంటాను నేను, ఎప్పుడు పునాది కరెక్ట్గా దిట్టంగా వేసుకుంటే ఆ డెవలప్మెంట్ ఆగదు. అమరావతి విషయంలో ప్రజల్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు కన్విన్స్ చేయలేపారైనా? దట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అమరావతి రాజధాని ఫస్ట్ ప్రభుత్వం డిక్లేర్ చేసింది రాష్ట్రం ఏర్పడిన వెంటనే. లెట్స్ స్టిక్ టు ద గన్స్ టు ద అమరావతి. నేను ఇప్పుడు అమరావతి రాజధానికే కట్టుబడి ఉన్నా. కానీ అమరావతి రాజధానికి ప్రభుత్వ పరంగా చేయవలసిన పనులు ప్రభుత్వం చేసింది, ఆనాటి ప్రభుత్వం అయినా సరే. వాళ్ళు నోరు జారి టెంపరీ బిల్డింగ్లు అనొచ్చు, ఎందుకంటే ప్రతిసారి నోరు జారడం చంద్రబాబు గారికి అలవాటు. ఆ నోరు జారింది గత ప్రభుత్వంలో చేసిన తప్పు ఏంటంటే టెంపరీ బిల్డింగ్స్ అన్నారు. ఈసారి లడ్డూ వివాదం. మీరు ఇది గమనించుకోండి. ప్రభుత్వం ఏం చేయాలి? ఓ సెక్రటరియట్ కట్టుకోవాలి, అది కట్టారు. నెక్స్ట్ అక్కడ అసెంబ్లీ కట్టారు, హైకోర్టు కట్టారు. హైకోర్టు ఎక్కడ పెట్టింది కదా కేంద్ర ప్రభుత్వం. 100 మంది పార్లమెంట్ సభ్యుల ఆమోదంతో హైకోర్టు ఏర్పడుతుంది, తెలుసు కదా. ఇంత జరిగిన తర్వాత ఏవి జరగనట్టు మాట్లాడుతుంటే తెల్లమోలేచి కూర్చుంటే అదే కదా ధర్మ పోరాట దీక్షలు.
ఇవాళ కరువు దేన్ని ప్రాథమిక అంచనాలే 6,500 కోట్ల పైచీలకు పంపిస్తే ఏ ముక్కులోకండి 1000 కోట్లు మమాన్మించారు. అదే ఇదో తుఫాన్లకు నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే. ఈ బరదానికి లండీలో ఉండి ఏం ఉత్తరిస్తున్నారు సార్? ఇలాగే చాలామంది రాజకీయ విశ్లేషకులు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏమంటున్నారంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు వచ్చిన సోకల్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా వీళ్ళందరూ డెవలప్మెంట్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న డెవలప్మెంట్ మొత్తం తెలంగాణలో పెట్టారు. తప్ప ఆంధ్ర రాష్ట్రం గురించి ఒక్కరు కూడా పట్టించుకోలేదు. పట్టించుకుంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఈ సిచ్యువేషన్ వచ్చేదే కాదు. అంటే రెవెన్యూ ఎంతో కొంత వచ్చేది. తెలంగాణ కంపేర్ చేసుకొని 20-30% తగ్గినా కానీ ఎంతో మంచి రెవెన్యూ వచ్చేది అన్నట్టు చెప్పారు. ఏదైతే విశ్లేషకులు కొంతమంది విశ్లేషకులు చెప్పారో అది నిజమని మీరు భావిస్తున్నారా? నేను ఒకటే చెప్తా సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మానవుడు పొట్టి శ్రీరాములు గారు ధర్మం అని ఏర్పడిన దగ్గర కాడి నుంచి మనం వివక్షకే గురవుతున్నాం. ఫస్ట్ కర్నూలు అన్నారు, ఎత్తి విజయవాడ తీసుకొచ్చారు. అట్నుంచి అమ్మ అనుకునే లోపు దన్నమని తీసుకొచ్చి హైదరాబాద్ సంస్థానంలో విలీనం చేశారు. ఎవరు మహానుభావుడు సర్దార్ పటేల్ గారు ఈ హైదరాబాద్ సంస్థానాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధీనం నుంచి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంకి ఇచ్చిన తర్వాత ఎలాగో ఇక్కడ తెలంగాణ అప్పుడు వేరే పార్ట్ అండ్ పార్సల్గానే ఉంది తెలంగాణ. సో ఎప్పుడైతే మనం ఈ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కలిపిన దగ్గర నుంచి రోజు మొదటికి బిస్మల్లా బతికేమంది. ఇవాళ మళ్ళీ ఏం చేశారు, ఇటు తిప్పి 2014లో మళ్ళీ తట్టబొట్ట తీసి మొహాన్ని అవతల విసిరేశారు. కట్టుబట్టలతో పోయాం. విభజన హామీలు ఇప్పటికి కూడా జస్టిఫై కాలేదు కదా సార్. 10 ఏళ్ళు పొద్దయింది. మరి ఎవరైనా ఏది మాట్లాడతారు? ఇప్పుడు నువ్వు మీ నాన్నగారు మిమ్మల్ని కష్టపడి చదివించుకొని నీ జీవితం మా జీవితం చక్కబెడతామని చదివించుకున్నారు. కానీ ఇలా రకం పోయి ఇంట్లో అత్తగారికి మామగారికి సేవలు ఒరుగులు చేసుకుంటే ఏం చేస్తారండి మీ నాన్నగారు? అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ది. మన తీసుకొచ్చి ఇక్కడ అత్తారింట్లో పెట్టినట్టు తెలంగాణలో పెట్టి సంపద సృష్టించడానికి మొత్తం చంద్రబాబు నాయుడు వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ తప్ప మిగిలిన అందరూ రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులే మనకి. అవును. సో వీళ్ళందరూ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడే పోసి ఇక్కడ బ్రహ్మాండంగా ఉందని జూబ్లీ సీలు కట్టుకున్నాం, బంజారాడి సీలు కట్టుకున్నాం, కుసమత రాజకీయాలు చేసుకుని కూర్చుంటే రాష్ట్ర అభివృద్ధి సర్వతోముఖంగా ఎవరు చేసినట్టు? సార్ ఇప్పుడు అక్కడ కేవలం మీరు మళ్ళీ చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా రాయలసీమకు కూడా పట్టిన నీళ్ళు దొరికిన ఎక్కడండి? ఆ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లో పిల్లితోంలో ఉండి ఇంతవే వాటిలోంచి వెళ్ళి దగ్గర 44 లక్షల క్యూసెక్లు వెళ్ళి పరిస్థితి క్రియేట్ చేయగలిగాడు ఆయన. అప్పటిదాకా ఒక నీళ్ళే లేవు. ఇవాళ ఎవరైనా అడగండి రాయలసీమ అండి. రాయలసీమ డ్రీమ్ ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారి, కిరణ్ కుమార్ రెడ్డి కూడా నేను కూడా తగ్గుతున్నామ్మా అని. సో ఇప్పుడు అదే వాటర్ గురించి మీరు వచ్చింది కాబట్టి గత లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రం కంటే ఇప్పుడు అమరావతి కంటే అది అమరావతి కంపేర్ చేస్తారు. అమరావతి కంటే పులివెందులకు ఫస్ట్ మంచినీళ్ళు ఇచ్చారని చెప్పారు వాళ్ళు. ఎవరండి? లోకేష్ గారు. మరి అదే చెప్తారు. నక్కపుట్టు 4 ఆదివారాలు నేను చూసిన ప్రపంచం ఆవిడ చూడలేదు అందట. రాజశేఖర రెడ్డి నేను ఎందుకే చెప్పా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి గండికోట కొట్టిన నీళ్లు అలాగా కియా మోటార్లో ఆ జేజీ ప్రభాకర్ రెడ్డి గారు ముట్టుకుంటా కియా మోటార్లో నీళ్ళు లేకపోతే ఇండస్ట్రీ పెట్టమంటే కట్టారు దాన్ని. సార్ ఇదే నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ చూసుకున్నట్లయితే ఏదైతే రేవంత్ రెడ్డి గారు పెన్షన్ గురించి వచ్చారు, పెన్షన్ గురించి దాని గురించి ప్రతిపాదన తీసుకొచ్చిన తర్వాత ఏదైతే మీరు వచ్చి 10 నెలలు అవుతుంది, సీఎం అయి 10 మంత్స్ అవుతుంది, మీరు పెన్షన్ అనేది ఎందుకు పెంచలేదు? లాస్ట్ టైం మనం ఇప్పుడు పక్కన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నట్లయితే వచ్చిన 1 వీకే పెన్షన్ అనేది పెంచారు అన్నట్టుగా చెప్పారు. అంటే వాళ్ళ అనుకూల మీడియాలో కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారని చెప్పారు. నిజంగా చంద్రబాబు నాయుడు గ్రేట్ అనుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన 1 వీక్లోనే పెన్షన్లు అయితే 3,000 4,000 చేసినందుకు. అదే రేవంత్ రెడ్డి గారు కూడా గ్రేట్ కదా. రావడం ఉచిత బస్సు ఇచ్చాడు ఆయన. తర్వాత 25 లక్షల ఆరోగ్యశ్రీ పెంచాడు కదా. మరి ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క టెరిటరీ సార్. ఈ ఫెడరల్ సిస్టంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క నియమావళి ఉంటుంది. ఒక్కొక్క ప్రభుత్వం వాళ్ళ విధానాలని ప్రజల్ని కన్విన్స్ చేసుకుని గవర్నమెంట్లు వచ్చాయి. ఈ 10 నెలల్లో చేశారా? తెలుగుదేశం నుంచి వచ్చిన మొక్కకు వేరే వాసనలు ఉంటాయా? ఎలక్షన్ ముందే చేస్తారు సార్ రేవంత్ రెడ్డి. ఏం చేయగలుగుతారు మీరు? ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు ఇచ్చిన తీర్పు. కష్టం నిష్ఠూరో భరించవలసిందే. ముందు ఈ హైడ్రా కూల్చివేతల నుంచి ప్రజలను ఎలా పరిరక్షిస్తారో, ప్రత్యామ్నాయాలు ఏం చూపిస్తారో అపోజిషన్ పార్టీగా ఫస్ట్ ఖచ్చితమైన గల్లాలు వినిపించమనండి. అంతేగాని సంక్షేమ ఫలాలు ప్రజలు చూసుకుంటారు సార్. ఆశపడి దురాశ దొక్కానికి చేయటాన్ని ఒక సామెత ఉంటుంది చిన్నప్పటి నుంచి. అలాగే ఆశపడ్డారు. ఆశపడినప్పుడు ఏం వాచిపోతుందో అందరికీ తెలుస్తుంది. రేపు ఎలక్షన్స్కి ప్రపంచాన్ని ప్రిపేర్ చేసుకోండి. అంతేకాని మీ ప్రపంచంలో ఆ లెవెల్ అది ఈ లెవెల్ అని కొంటి సాకులు చెప్పుకుని వెళ్తే ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఆయన మేనిఫెస్టోకి బదులు లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఏం చేయలేదని చెప్పుకుని వెళ్ళారు. ఎన్ని స్థానాలు ఇచ్చారు? 11 ఇచ్చారు. సో పక్కడమే పడేడితే జనాలు ఏం చేస్తారన్నది చూసుకోమనండి సార్. ఇప్పుడు ఏదైతే జన్మభూమి కమిటీలను పెడుతున్నాను, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసుకున్నట్లయితే మొత్తం ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో డైరెక్ట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే చేర్చిన పరిస్థితి. అండ్ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత జన్మభూమి కమిటీలు అన్నారు. జన్మభూమి కమిటీలు అనేది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సక్సెస్ అవుతాయని మీరు భావిస్తున్నారు? సింపుల్ అండి. తెలుగుదేశంకి ఒక ఇది ఉంటుంది. లాస్ట్ ఎలక్షన్ ఓడిపోయిందంటే జన్మభూమి కమిటీల వాళ్ళని ఓడిపోయింటే డెలిబరేషన్ ఇచ్చారు. వాళ్ళు ఇంకేం ఎలక్షన్ రివ్యూస్ లేవు. జన్మభూమి కమిటీల వల్ల ఓడిపోయాం. కార్యకర్తను పరిరక్షించుకోవడానికి ఒక స్వర్గధామం అది.
ఈ జగన్మోహన్ రెడ్డి అంటే అమాయకంగా జడ్డిమాలోకంలో కూర్చొని కార్యకర్తలని ఇలాంటి వింగ్స్ అన్ని ఏర్పాటు చేసుకుని చేసే రాజకీయానికి ఆయన విభిన్నంగా చేసాడు. వాళ్ళే బొమ్మ చూపించారు ఆ కార్యకర్తలే. అంటే ఇప్పుడు జన్మభూమి కమిటీలు అనేది ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే టీడీపీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారు. వాళ్ళకే ఇస్తారు, ఇంకెవరికి ఎవరు. వాళ్ళు డీమార్క్ చేసుకుని మరీ ఉన్నారు. నియోజకవర్గంలో 50 వాలంటీర్లు వ్యవస్థ త్రూగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి యాడ్ అవుతుందన్న దగ్గర అది విపరీతంగా మైనస్ అయింది. వాళ్ళు స్థిరీకరించబడ్డారు. మీరు గమనించారా? ఇప్పుడు అందుకే చూడండి చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ ఈక్వేషన్స్ ఎట్లా ఉంటాయి గమనించండి. పెన్షన్ నేను పెంచాను అన్నది క్రెడిట్ ఎంతవరకు వచ్చింది? ఆయనకి వచ్చింది. ఎందుకు? 2000 పెంచిన దగ్గర 250 పెంచుకుంటే 3000 చేసుకుని వచ్చాడు. టక్క 4000 చేయగలిగాడు. అవును. సో 3000కి ప్రాసెస్ డిరైవ్ అయినప్పుడు ఆయన లెక్కలో 1000 రూపాయలు ఇస్తున్నట్టే. మీరు జాగ్రత్తగా గమనించండి లాజిక్. ఆ 1000ని మళ్ళీ 3000 ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి నానా తెప్పలు పడి పంచవర్ష ప్రణాళికాబద్ధంగా తీసుకురాగలిగాడు దాన్ని. అవును. అర్థమైందా? ఇప్పుడు మీకు జీతం 50,000 ఇస్తామని చెప్పి ఇంక్రిమెంట్ 10% ఎవ్రీ ఇయర్ అన్న దగ్గర మీరు కన్విన్స్ అయ్యి అయిన దగ్గర 10% ఇంక్రిమెంట్ 5 ఏళ్ళు కన్సాకిటివ్గా ఇచ్చే దగ్గర మళ్ళీ మాటకొచ్చారు మీకు బడ్డీని ఏంటి? దీనికి ఒక డిజైన్డ్ ప్రోగ్రామే కదా. ఈ డిజైన్డ్ ప్రోగ్రామ్స్ని పర్ఫెక్ట్గా మేనేజ్ చేయగలిగిన కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న దగ్గర ఇతను వచ్చి దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నాడు. మీరు ఇది గమనించండి. అవును. ఈ స్ట్రాటజీతో ఏమైంది? మిగిలినవన్నీ డెంట్ కొట్టుకున్నాడు. దీనికి 1000 రూపాయలు కల్పించి క్రెడిట్ తీసుకునే కార్యక్రమం తీసుకోగలిగాడు. అదే 1000 రూపాయలతో పాటు గత 3 నెలల్లో 1000 పెంచుకుంటూ పోదాం మొత్తం 7000 ఇస్తానని చెప్పి అది కూడా యాడ్ ఆన్ అయింది కదా. 7000 ఏది ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఇవ్వని పెన్షన్ 4000 ఇవ్వాలి. అంతే. 3000ని 4000 కలిపి 7000 ఇస్తాను. అది ప్రణాళిక. నేను ఇక్కడ మిగిలినవన్నిటికీ అమ్మఒడి ఎత్తేసారు కదా. అమ్మకు 100 ఏదో పేరు చెప్పి ఇంటిల పేదకి పిల్లలున్న అందరికీ ఇచ్చేస్తామని చెప్పి చీకటి దెబ్బలు వేశారు కదా. నీకు 15,000 దెబ్బ. అలాంటివన్నీ మీరు చూసుకుంటే 1000 రూపాయలు ఇవ్వడం ఎంతసేపు? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చూడండి అదే స్ట్రాటజీ. జేబుకు ఖర్చు లేని పని ఆర్టీసీ వ్యవస్థ. అది ఎలాగో లాసుల్లో దాని చేస్తూ ఉంటుంది. ప్రభుత్వం నుంచి జీతాలు ఇచ్చుకునే కార్యక్రమమే. డీజిల్ పెట్రోల్ లెక్క ఎప్పుడు ఒకటి. ఆడపిల్లలకి ఫ్రీ అన్నాడు. 6 ఇట్లో ఒకటి బుల్లెట్ అయిపోయింది కదా. ఆరోగ్యశ్రీ ఉన్నదే 25 లక్షలు పెంచాం. రోజు వెళ్ళినోడు అందరూ 25 లక్షలు వాడరు కదా. కానీ 2 జేబుకు తేడా అంటకుండా కష్టం లేని పనులు 6 బుల్లెట్ పాయింట్లు 2 చేయిస్తాం 100 రోజుల్లో. ఇదే చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ కూడా. సో ఏదైతే మీరు 15,000 అన్నారు, వాళ్ళు ఇప్పుడు కూటమి వాళ్ళు ఏమంటున్నారంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నట్టయితే వాళ్ళు వచ్చి 2019లో ఇచ్చే ఫామ్ అయ్యారు, 2020కి ఇచ్చారు వాళ్ళ అనేది తల్లికి అమ్మఒడి అనేది. సో వీళ్ళు కూడా ఇప్పుడు వచ్చారు కానీ కొంచెం టైం తీసుకొని నెక్స్ట్ ఇయర్ ఇస్తారేమో అని అంటున్నారు. సార్ నేను అంటుంది అదే సార్, ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మీరు ఈ ఉద్యోగంలో మారుతూ ఇలా ఈ కంపెనీ ఇంకోటి టేక్ ఓవర్ చేసుకున్నాడు. టేక్ ఓవర్ చేస్తున్నాడు అనుకో, మీకు ఈ నెల జీతం ఇవ్వట్లేదు, వచ్చిన నెల ఇస్తాం, లేదంటే మేము ఆలోచించుకొని నీకు జీతం ఇవ్వాలన్న కాన్సెప్ట్ ఉంటుంది. అసలు నువ్వు టేక్ ఓవర్ ఎందుకు చేసినావు? ఉన్న పరిస్థితి బాగుందని ఇంకా ప్రాఫిట్స్ పెంచవచ్చని ఎగ్జిస్టింగ్ స్టాఫ్ని పరిరక్షించుకుంటాం అన్నది కదా. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ స్కూల్కి వెళ్ళి పిల్లలకి ఇచ్చే అమ్మవందనం, వీళ్ళు పెట్టిన అమ్మవందనం లేకపోతే అమ్మఒడి, దట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మా అయితే 5వ క్లాస్ పిల్లడు 6వ క్లాస్కి వస్తాడు. స్కూల్ స్ట్రెంత్ నీ దగ్గర ఎంతసేపు ఉంటుంది? సార్ ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు కర్నూలు సభలో ఏం చెప్పారంటే ఇంకోటి ఏంటంటే ఫ్రీ గ్యాస్ ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో ఫ్రీ గ్యాస్ అనేది, సో అది ఫ్రీ గ్యాస్ అనేది దివాళీ అప్పుడు మేము దివాళీ అప్పుడు అందరికి మేము ఇవ్వబోతున్నాం అన్నట్టుగా చెప్పారు. ఫ్రీ గ్యాస్ ఏదైతే వాళ్ళు ఇవ్వబోతున్నామని చెప్పారో అందులో వాళ్ళు సక్సెస్ అవుతారని భావిస్తున్నారా? ఇవ్వనండి సార్, ఇచ్చింది. అందులో కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయంట. ఉండకుండా ఏముండదు, కండిషన్స్ అప్లై అన్నది లేకుండా చంద్రబాబు గారి గవర్నమెంట్ ఏది ఉండదు. సో గ్యారంటీగా ఉంటాయి. ఇప్పుడు చాలా కథలు ఉంటాయి దానికి, అంత ఈజీ కాదు. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే లాస్ట్ క్వశ్చన్, 20 లక్షల జాబ్స్ అని కూడా నిన్న కూడా దాని మీద కూడా మేము దాన్ని మార్చమన్నాడు సార్. 20,04,500. ఎందుకంటే నిన్న స్టీల్ ప్లాంట్లో కార్మికులందరినీ తొలగించారు. వాళ్ళకి ప్రత్యామ్నాయం క్రియేట్ చేయాలి కదా. అంటే 20,04,500 ఉద్యోగాలు ఎలా కల్పిస్తారో దాని ప్రణాళిక ఇమ్మన్నాడు. దాని మీద వర్క్ చేస్తున్నారన్నారు. ఏదైతే కంపెనీస్ తీసుకొస్తున్నా దాని గురించి మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా దాని గురించి కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. మేము కంపెనీస్తో మాట్లాడుతున్నాం, వాళ్ళని ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ వర్క్ ఫ్రమ్ ఇవ్వాలన్నట్టుగా మేము దాని గురించి మాట్లాడుతున్నారు. ఏదైతే 20,04,000 ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో, సో అది ఎలా అది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా పెడితే బాగుండేదని మీరు భావిస్తున్నారు? అది ఎలా చేసి అది వర్క్ చేసి మీరు భావిస్తున్నారు? ఇప్పుడు మీరు జాబ్ చేస్తూ ఉంటారు సార్, ఇంకో జాబ్ ఎత్తుక్కుంటూ ఉంటారు. ఆ జాబ్ మీకు వచ్చేదాకా ఈ జాబ్ రిజైన్ చేస్తారా? లేదు. పైపై జాబ్లో జాయిన్ అవ్వాలనుకోండి, మీకు పెట్టుకునే కండిషన్స్ ఏముంటాయి? ఖచ్చితంగా ఇక్కడికన్నా జీతం ఎక్కువ రావాలి, లేదంటే నాకు ఇక్కడికన్నా ఉన్న యాడ్స్ ఏమున్నాయో అంతకన్నా ఎక్కువ యాడింగ్స్ ఎక్కువ కావాలనుకుంటారు. అలా ఈ గవర్నమెంట్ మేము వస్తూ ఉన్నప్పుడు అలా చూడండి, పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఒక ఆవిడ ఒక యూట్యూబ్లో ఉంటుంది చూడండి,
నాకు 100 కంపెనీలు తెలుసండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలవగానే నేను 100 కంపెనీలని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఎంతమందిని నేను జాబింగ్ ప్లేస్మెంట్స్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అని. సో అట్లాంటి స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే వినడానికి చాలా బాగుంటాయి. అండ్ ఇట్ కమ్స్ టు ద ప్రాక్టికాలిటీ. రియాలిటీలో అది ఉండవు. ఎలా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి మీదే ఒక కంపెనీ ఉంటుంది, 100 మంది స్ట్రెంత్ ఉంటుంది. 100 మంది స్ట్రెంత్ దగ్గర ఈవిడ చెప్పిన రికమెండేషన్తో ఇంకో 10 మందిని యాడ్ చేయాలంటే వాడి కెపాసిటీ ఎంత ఉండాలి? కొత్త ప్రాజెక్ట్ వచ్చి ఉండాలి బేర్ మినిమం. అంటే కొత్త ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చేంత సామర్థ్యం ఉందా? లేదు. ఇప్పుడు ఎప్పుడైనా విన్ విన్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? విన్ విన్ సిచ్యువేషన్స్కి నీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? ఇప్పుడు ఒక హ్యూజ్ హ్యాపనింగ్ కంపెనీ ఉంటుంది, ఉదాహరణకి ఇప్పుడున్న దేశంలో దోచేస్తున్న అదాని అంబానీలు తప్ప ఇంకెవడూ లేదు ఇక్కడ బిజినెస్ తీసుమార్కాన్లో. ఆ డేటా సెంటర్ అని పెట్టక 10 ఏళ్ళు బట్టి చెప్పుకుంటూ వస్తాను, పెట్టేది లేదు చచ్చేది లేదు. అదాని డేటా సెంటర్ అట ఈ టాగునిత్తాం. ఇదే అదాని డేటా సెంటర్ లాంటిది ఎగ్జిక్యూషన్కి గత ప్రభుత్వాలు అవ్వలేదు, మేము ఈ విధంగా ప్రణాళిక ఇచ్చాం, ఇది ఇస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ సో. అదర్వైజ్ మా ఆయంలో 19,50,000 ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ నేను ఈ 5 ఏళ్ళు నేను నిరంతరం వాళ్ళందరితో రెగ్యులర్ టచ్లో ఉండి వీళ్ళు ఈ డేట్న ఎంతమందికి ఉపాధి కల్పిస్తూ ఎగ్జిక్యూట్ చేస్తారన్నది ప్రణాళిక వాళ్ళ దగ్గర ఉండి మాట్లాడితే అర్థం ఉంది. ఇవేవీ లేకుండా అలా బ్రహ్మానందం గడి గాలిలో గుళ్ళు పేల్చి డిస్కౌంట్ అన్నట్టు ఉన్న గుళ్ళన్నీ పేల్చి మాట్లాడినట్టే ఉంటుంది. వాస్తవానికి ఏంటంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్స్, ఉదాహరణకి ఇక్కడ ఉన్న ఇండస్ట్రియలైజేషన్స్ అందరితోనూ ఎన్ని ఎక్స్పాన్షన్ యూనిట్స్ పెట్టించగలుగుతారు ఈ డేటాతో మాడితే ఇట్ మేక్ సెన్స్. సంపద సృష్టిస్తాం, నెక్స్ట్ ఏంటంటే ఉపాధి కల్పిస్తాం, వినడానికి చాలా బాగుంటాయి. హౌ అన్నదానికి ఆన్సర్ లేదు. నేను అందుకే ఇందాక నేను చెప్తుంది అదే కంపారిజన్. వెన్ ఇట్ సర్టన్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ వరల్డ్ వైడ్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ టు ఫుల్ఫిల్ ఇట్. సార్ ఇదే వీళ్ళు లాస్ట్ 2014 నుంచి 19 దాకా జాబ్ మేళాలని పెట్టారు, ఇదే జాబ్ కల్పిస్తాను అన్న విధంగా. ఇప్పుడు అదే ఆ జాబ్ మేళాలు అనేది అంతగా అసలు సక్సెసే కాలేదు. సేమ్ అదే ఇప్పుడు మళ్ళీ అదే జాబ్ మేళాలు పెడితే మరి ఏదైతే యూత్ ఉన్నారో, యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు పక్కదారి పట్టినట్టే కదా. అంటే పక్కదారని కాదు సార్, ఇప్పుడు జాబ్ స్పాల్ ఏంటంటే ఇప్పుడు జాబ్ మేళాలు ఏదైతే ఉన్నాయో 2014 అప్పుడు పెట్టారు జాబ్ మేళ. ఎప్పుడు సండే దొరికితే చాలు జాబ్ మేళాలు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ అందులో సేల్స్ బాయ్లాగా ఏదో ఒక జాబ్ ఇప్పిస్తున్నారు అన్నట్టుగా పెట్టారు. అదే జాబ్ మేళాలు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టినదే ఒక సిస్టమేటిక్గా లేకపోతే, సిస్టమేటిక్గా పెట్టకపోతే, అది బయట ఒక కళ్యాణ మండపాలు తీసుకుని అక్కడ జాబ్ మేళాలని పెట్టి ఒక సిస్టమేటిక్గా లేకపోతే ఇప్పుడు స్టూడెంట్స్ స్పాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. నేను చెప్తుంది అదే సార్, ఇప్పుడు మీకు క్యాంపస్ రిక్రూట్మెంట్లు అవుతుంటాయి, అట్లాగే జాబ్ మేళాలు పెడతారు. పెట్టినప్పుడు నీకు రిక్వైర్మెంట్ ఎంత అన్నది చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఫాల్కన్నోడు నేను ఇక్కడికి వెటర్నరా బాబు అంటే నీ ఇక్కడ 10,000 ఉద్యోగాలు నేను ఫాల్కన్లో ఇప్పిస్తానని లోకేష్ గారు స్టేట్మెంట్ ఇస్తే ఎంత అసందర్భంగా ఉంటుందో అది కూడా అంతే. ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ వాడు నాకు ఎంతమంది సేల్స్ టీమ్ కావాలి సార్, ఇప్పుడు ఉన్నది 10,000 మంది, ఆంధ్రప్రదేశ్లో నేను బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంకో 20,000 మందిని రిక్రూట్ చేస్తాను అని వాళ్ళ దగ్గర నుంచి ఒకటి వచ్చినప్పుడు దాన్ని జాబ్ మేళాతోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అనుసంధానిస్తే అప్పుడు 20,000 జాబులకి వెసులుబాటు కలిగించినట్టు ఉంటుంది. అంతేకాని వీళ్ళు ఏది టైఅప్స్ లేకుండా వీళ్ళు ఎక్స్పాన్షన్ ఇదే చెప్పుకోకుండా ఫాల్కాన్లోనూ లేదంటే ఈ ఫ్లిప్కార్ట్లోనూ అమెజాన్లోనూ జాబులు ఇస్తున్నాం అని చెప్పినట్టే ఉంటుంది. హెడ్డింగ్ పెట్టడానికి బాగుంటుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.